హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 908వ నామం, 8 అక్షరాల నామం తత్వమర్థస్వరూపిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం తత్వమర్థస్వరూపిణ్యై నమః అని చెప్పుకోవాలి. తత్వాధిక, తత్వమయీ, తత్వమర్థస్వరూపిణి. ఉదాహరణకి ఒక నీటి కడవలో సూర్యుడు, ఇది గురించి మాట్లాడుకున్నాం. కడవ ఒక తత్వం, లోపల నీళ్లు ఒక తత్వం. ఈ తత్వాలను తెలియచేస్తూ తత్వాలను ప్రకాశింపజేస్తున్న వస్తువు ఏదైతే ఉందో అది సూర్యుడు. సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యుడు కుండ లోపల ఉన్నాడు, కుండ బయట ఉన్నాడు. బయట ఉన్న సూర్యుడిని తెలుసుకొని కుండలో ఉన్న సూర్యుడిని తెలుసుకోకపోతే ఎట్లా? ఈ రెండు ఒకటే అనే తెలివి మనకి రావాలి. కడవలో ఉన్న సూర్యుడిలాగా శరీరం లోపల నేను అనే ఒక సూర్యుడు ఉన్నాడు. వీడు ప్రతిబింబమే, లోపల ఉన్నవాడు. దీనికి మూలమైంది పరబ్రహ్మ అనేటువంటి ఒక సూర్యుడు. బయట ఉన్న పరబ్రహ్మం అనేటువంటి సూర్యుడు, లోపల ఉన్న అంతరాత్మలో ఉన్న సూర్యుడు ఒకటేనని తెలిసిపోయాక సూర్యుడు కుండలో ఉన్నాడు అని అంటాము మనం. సూర్యుడు అనే దృష్టితో చూస్తే ఆయన కుండలో ఉన్నా ఆయన దానికి అంటడం లేదు. అట్లాగే ఈ నేను అనేది మన లోపల ఉన్న ఈ నేనుకి మన శరీరం బయట ఉన్నట్టే. త్వం అనే సూర్యుడు, తత్ అనే సూర్యుడు ఒకటి అని తెలిసాక ఈ శరీర తత్వాలతో తాదాత్మ్యం పోతుంది. పరమాత్మగానే మనం కూడా మిగులుతాం. తత్ త్వం అనేది ఈ రెండింటి యొక్క అర్థమే అమ్మవారు. తత్ వేరు, త్వం వేరు కాదు. తత్వమసి అనేది మహావాక్యం. అసలు ఆ మాట యొక్క మూలార్థం అమ్మవారే. ఇది దీని ప్రతిపాదన. మహావాక్యమే అమ్మవారు. శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులందరూ కూడా సన్యాసులే. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, కానీ వారు సన్యాసుల కిందే లెక్క. వారు ఈ మహావాక్యాన్ని తీసుకున్నారు, తత్వమసి అనేదాన్ని. మహావాక్యం యొక్క ప్రయోజనం ప్రదర్శించేది అంతా నేను కాదు, నాలో నేను ఉన్నది అనేది అమ్మే అనేటువంటి స్థితి రావాలి. అందుకే శ్రీ విద్యలో మహావాక్యాలు ఇస్తాడు, సన్యాసంలో కూడా మహావాక్యాలు ఇస్తాడు. ఈ రెండూ కూడా వేదాంత విద్యలు. తత్వమర్థస్వరూపిణి అంటే తత్వము, తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యము, దాని ద్వారా తెలియజేస్తున్నటువంటి జీవబ్రహ్మైక తత్వం. ఇది ఒకే వాక్యంలో చెప్పబడుతుంది. తత్వమర్థస్వరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం తత్వమర్థస్వరూపిణ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.